హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు క్యాప్సికమ్ బజ్జీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో దానికోసం నేను ఇలా బజ్జీకి కావలసిన బేసిన్ అనేది తీసుకున్నానండి. అలాగే బజ్జీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అజ్వైన్, ఇది వచ్చేసి సోడా ఉప్పు అండి, ఇది వచ్చేసి సాల్ట్. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ బజ్జీ కోసం ఇలా పెద్ద పెద్ద సైజులో ఉండే 2 క్యాప్సికమ్స్ని తీసుకోవాలి. ఇది నేను కట్ చేసుకొని బజ్జీ వేసుకుంటున్నానండి. యాక్చువల్గా అయితే చిన్న సైజు క్యాప్సికమ్స్ని అలాగే డిప్ చేసి వేస్తారు. వాటి లోపల గింజలు ఎక్కువగా ఉంటాయి చిన్న సైజు క్యాప్సికమ్ అయితే కినా. నేను అందుకోసం ఇలా మీడియం సైజులో కొంచెం పెద్దగా ఉండే క్యాప్సికమ్ని తీసుకున్నాను. 2 ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా. అలాగే ఒక లెమన్, అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఈ క్యాప్సికమ్ బజ్జీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని చూడండి, ఈ నడుముండే ఈ తొడిమను లేకుండా తీసేసుకోవాలి. ఈ విధంగా వచ్చేస్తుంది. ఇందులో ఉండే గింజలు మొత్తం కూడా బయటికి తీసేసుకోవాలి. మీరు స్టఫింగ్ బజ్జీ కూడా చేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్తో ప్లెయిన్ బజ్జీని అనేది చేస్తున్నాను ప్రజెంట్. దానికోసం ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని ఇలా స్ట్రైట్గా పీసెస్ లాగా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి, ఈ క్యాప్సికమ్ తోల్ అనేది కొంచెం లావుగా ఉండే వాటిని ఈ బజ్జీ కోసం మనము తీసుకోవాలి. ఇప్పుడు వీటిని నేను ఇలా పీసెస్గా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది. అలాగే దీన్ని కూడా నేను కటింగ్ అనేది చేసుకొని పెట్టుకుంటున్నా. ఈ విధంగా ఈ క్యాప్సికమ్ ముక్కల్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఈ ఆనియన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న ఈ 2 ఆనియన్స్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. తోటి మొత్తం కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కటింగ్ అనేది చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ నిమ్మకాయను కూడా హాఫ్కి కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లెమన్ కూడా కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీ మిక్చర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక బౌల్ అనేది తీసుకోవాలి, ఖాళీగా ఉండేది. ఇందులోకి ఇది వచ్చేసి వాంబు అండి. ఈ వాంబుని ఇలా అరచేతులకి తీసుకొని చూడండి, ఇలా ఈ విధంగా అరచేతులకి తీసుకొని ఇలా బొటనేలతో ప్రెస్ చేస్తే ఈ వాంబు పౌడర్ లాగా తయారవుతుంది. చూడండి చూడండి ఇలా కొంచెం స్మాష్ అవుతుంది. ఇలా నలుపుకున్న తర్వాత ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ఎందుకు వాంబుని ప్రెస్ చేయాలి అంటే, వాంబుని ప్రెస్ చేయడం వల్ల స్మెల్ బాగా వస్తుంది. దానికోసం ఈ వాంబుని ఇలా ప్రెస్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి మనం తీసుకున్న ఈ బేసిన్ పౌడర్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకోవాలి. మీకు సరిపడినంత ఈ బేసిన్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని మీకు టేస్ట్కి తగినంతగా యాడ్ చేసుకోవాలి. ఈ 3 పౌడర్స్ని చూడండి, సాల్ట్, వాంబు 3 కూడా
బేసిన్ తోటి మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ వచ్చేసి కొంచెం కొంచెంగా ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా ఉండలు కట్టకుండా నీట్గా ఈ బేసిన్ని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం థిక్ పేస్ట్ అయ్యేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు వచ్చేసి సోడా ఉప్పు అండి. దీన్ని ఈ విధంగా చేతిలోకి వేసుకొని కొంచెం వాటర్ తీసుకొని ఇలా వేసుకోవాలి. ఈ సోడా ఉప్పు మొత్తం కూడా ఇలా కరిగేంత వరకు చేతితో ఇలా అనుకోవాలి. అలా అనుకుని ఇలా కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్లో పూర్తిగా సోడా ఉప్పు కలిస్తేనే బేసిన్లో కలుస్తుంది, లేదంటే అక్కడక్కడ ఉండలుగా ఉంటుంది. అలా లేకుండా ఇలా చేతిలో కలుపుకొని సోడా ఉప్పుని ఈ బేసిన్ మొత్తాన్ని కూడా బాగా ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ పిండి వచ్చేసి ఇలా అంటే ఇలా జారుగా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండి మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు బజ్జీలు క్రిస్పీగా రావాలి అంటే పిండిని ఇలా కలుపుకున్న వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఈ పిండిని ఒక 10 to 15 minutes సైడ్ పెట్టుకోండి, మూత పెట్టుకొని. తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. తర్వాత బజ్జీలు వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా బాండీలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేయాలి. ఇది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బేసిన్ బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇలా చూడండి, ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా ఈ బేసిన్లో డిప్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇలా ఒక కొస పట్టుకొని పైకంటే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ విధంగా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత చూడండి ఒకసారి, ఈ విధంగా డిప్ చేసుకున్న తర్వాత ఇలా అంటే జారిపోకుండా ఉంటుంది. ఇలా తీసుకున్న దీన్ని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిలో ముంచుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. విధంగా క్యాప్సికమ్ బజ్జీల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా లోపల ఉండే క్యాప్సికమ్ మొత్తం కూడా మెత్తగా ఉడికే విధంగా ఆయిల్లో కొంచెం లో ఫ్లేమ్ మీదనే వీటిని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఈ విధంగా కాసేపు అయిన తర్వాత వీటిని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ క్యాప్సికమ్ బజ్జీలు ఇలా ఎల్లో కలర్ బాగా వచ్చేంత వరకు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు వీటిని
ఆయిల్లోంచి బయటికి తీసుకొని నేను సపరేట్గా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వస్తాయి ఈ క్యాప్సికమ్ బజ్జీలు. ఇవి చాలా క్రిస్పీగా వచ్చాయండి. వీటిని నేను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ బజ్జీలకి స్టఫింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా ముందుగా తీసుకున్న ఆనియను, కొత్తిమీర, అలాగే లెమన్, వీటిని ఆనియను, కొత్తిమీర తీసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక క్యాప్సికమ్ బజ్జీకే కాదండి, బ్రెడ్ బజ్జీ కావచ్చు, ఎగ్ బజ్జీ కావచ్చు, ఏ బజ్జీకైనా సరే స్టఫింగ్ సేమ్ ప్రాసెస్. ఈ విధంగా తురుముకున్న ఈ ఆనియన్ ముక్కల్ని అలాగే ఈ కొత్తిమీరని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఓకే, అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. నేనైతే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ మసాలా, దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం తీసుకున్న ఈ క్యాప్సికమ్ బజ్జీలు ఉన్నాయి కదా, వీటిని తీసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది చూడండి, క్యాప్సికమ్ మొత్తం కూడా లోపల బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఈ స్టఫింగ్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు అందుబాటులో ఉంటే గిన క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని ఈ క్యాప్సికమ్ బజ్జీని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా క్యాప్సికమ్ మసాలా బజ్జీని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.